ఒక చిన్న అడవిలో పచ్చని చెట్ల మధ్య ఒక చిలక పేరు పరిట ఉండేది. అది తెలివైనది, మధురంగా మాట్లాడే గొంతు ఉండేది. అదే అడవిలో ఒక చిన్న జింక పేరు డీ ఉండేది. అది ఉల్లాసంగా గెంతుతూ స్నేహసంతోషంగా జీవించేది. ఒకరోజు పరిట ఒక కొమ్మపై కూర్చుని పండ్లు తింటూ తన మధురమైన గానం ఆలపించేది. అప్పుడు డీ అక్కడికి వచ్చి, పరిటా, నీ పాట ఎంత బాగుంది! నేను కూడా నిన్నులాగా పాట పాడగలనా? అని అడిగింది. పరిట చిరునవ్వుతో, నిజమేడీ, ప్రాక్టీస్ చేస్తే నువ్వు కూడా బాగా పాడగలవు. నేను నీకు సహాయపడతాను అంది. ఆ రోజునుంచి పరిటడీకి చిన్న చిన్న పాటలు నేర్పించేది. దీ ఆనందంగా వాటిని ఆలపించడానికి ప్రయత్నించేది. పరిట ధైర్యం చెప్పేది, స్నేహమంటే సహాయం చేయడం. మనం కలిసి నేర్చుకుంటే మరింత బాగుంటుంది. ఒకరోజు అడవిలో మిగిలిన జంతువులందరూ డీ పాటలను విన్నారు. అందరికీ డీ పాటలు ఎంతో నచ్చాయి. అప్పుడు డీ పరిటను హత్తుకుని, నీ సహాయంతోనే నేను పాటలు నేర్చుకున్నాను. నువ్వు నా నిజమైన స్నేహితుడు అంది. పరిట నవ్వుతూ, స్నేహమంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం. నువ్వు కూడా నన్ను ఎంతో సంతోషపరిచావు అంది. ఆ రోజునుంచి పరిట, డీ కలిసి అడవిలో సంతోషంగా పాటలు పాడుతూ మిగిలిన జంతువులకు ఆనందాన్ని పంచుతూ జీవించేవారు. పాక్యశిక్షణ: నిజమైన స్నేహితులు సహాయం చేస్తారు, ప్రోత్సహిస్తారు, ఒకరికి ఒకరు ఆనందాన్ని పంచుతారు.